పెదవడ్లపూడి రోడ్లోని డిబిఎన్ గార్డెన్స్ ఆదివారం ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్, రచ్చబండ ఫ్రెండ్స్ మంగళగిరి సంయుక్త ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా త్రిపురమల్లు సతీష్ సమన్వయకర్తగా వ్యవహరించగా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కేవలం ఆర్యవైశ్యులకే కాకుండా కులమతాలకు అతీతంగా మంగళగిరి మండల స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచిన విద్యార్థులు ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు పురస్కారం, సర్టిఫికెట్, మెమెంటో, శాలువతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు కండెం రాజేష్, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ వాణిజ్య విభాగం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి, వామ్ ఉపాధ్యక్షులు నేరెళ్ల మురళీకృష్ణ, వామ్ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత, వాసవి షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు మద్దుల శివశంకర ప్రసాద్, ప్రముఖ వైద్యులు పొట్టి ఆదినారాయణ, రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్ష కార్యదర్శులు చీదెళ్ల వాసు, మాజెట్టి బాలాజీ, కోశాధికారి భోజనపల్లి తాండవ, రచ్చబండ ఫ్రెండ్స్ సభ్యులు పువ్వాడ సతీష్, పసుమర్తి మురళీకృష్ణ, వనమా కిరణ్, చీదెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవతి భగవన్నారాయణ మాట్లాడుతూ, కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఇంటర్మీడియట్, బీటెక్ వరకు ఎవరికైనా ఆర్థిక చేయూత కావాల్సి వస్తే తమను సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే మంగళగిరి మండల స్థాయిలోని 12 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచి స్కూల్ టాపర్గా నిలిచిన 12 మంది విద్యార్థులతో పాటు మంగళగిరి మండల ఆర్యవైశ్య విద్యార్థులు మొత్తం 34 మంది 10th ఇంటర్మీడియట్ విద్యార్థులకు 1000 రూపాయల వంతున నగదు ప్రోత్సాహకంతో పాటు మెమెంటో, సర్టిఫికేట్, నోట్ పుస్తకాలు, పెన్ను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమం అనంతరం ఇచ్చేసిన అందరికీ నిర్వాహకులు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. సన్మాన గ్రహీతలతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ రాష్ట్ర విభాగ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ, డిబిఎన్, అలాగే రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అండ్ రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా మంగళగిరి ఎమ్మెల్యే, రెబల్ స్టార్, అట్లానే విద్యాశాఖ మంత్రి వారి సూచనలతో ప్రభుత్వ పాఠశాలలో టాపర్స్గా 10th క్లాసులో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సహిస్తూ మేము మా రచ్చబండ తరఫున కూడా ఒక చిన్న చిరు సత్కారం చేద్దామని ఆశించి వారందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళందరికీ చిరు సత్కారం చేస్తున్నాము. అట్లానే పసందైన విందు భోజనం కూడా ఏర్పాటు చేసినాము. పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు చూసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు, అట్లానే మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చదువులు చదువుకొని ఒక లోకేష్ గారికి కానివ్వండి, మా రచ్చబండకు కూడా కానివ్వండి, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ప్రేరణ, స్ఫూర్తి ప్రదాత మంగళగిరి శాసనసభ్యుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్. మీరు ఇలాగే ఇంకా ఎన్నో మార్కులు తెచ్చుకుని మా చేతితో మీరు ఇంకా బహుమతులు అందుకుంటారని కోరుకుంటున్నాను. మరి స్టూడెంట్స్ అందరినీ కూడా చక్కగా ఎక్కడెక్కడ ఉన్నారు
ఈ మార్కులు వచ్చిన వాళ్ళని వెలికి తీసి మీ అందరికీ కూడా బహుమతి ఇస్తున్నటువంటికి మంగళగిరి ఆర్యవైశ్య పెద్దలకు ఇంకొకసారి గట్టిగా క్లాప్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారికి కీదండ వాసు గారు వారి యొక్క స్వాగతం పలుకుతున్నాము. వాటి స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. విఎస్ఎం ప్రదీప్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వేదిక మీదకి గారిని సన్మాన వేదికను అలంకరిస్తుంది. అందరినీ కూడా తప్పట్టు కొట్టవలసిందిగా కోరుతున్నాం. తదుపరి చందన సాయి మరియు వారి యొక్క తల్లిదండ్రులు టి చందన సాయి గారిని బాబా ఒకసారి చూడమ్మా. ఆర్వైశ్య సంఘ గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి వి హరిచరణ్ గారితో వీరి యొక్క తల్లిదండ్రులు వేదిక వద్ద వాళ్ళ పేరెంట్స్ రెడీగా ఉన్నారు. బోధనపల్లి సూర్య వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మరి ఏ శర్వాణి గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ చిన్న తదుపరి బి యశ్వంత్ మరియు కోరుతున్నాం. అందరూ తప్పట్లు కొట్టుతో మరి రచ్చబండ కమిటీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ భోజనం వల్ల ప్రముఖ మరియు గాదం శెట్టి సుజాత దంపతులసిందిగా కోరుతున్నాం. వీరి యొక్క తల్లిదండ్రులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగిన నిర్వహించబడిన చిరంజీవి రోహిత్ విఠల్ గుప్తా గారు మన మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘ పూర్వాధ్యక్షులైనటువంటి పస్మతి సుజాత గారిని వచ్చి ఈ చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. అలాగే పస్మతి మురళి గారు మరియు పస్మతి మురళి గారి దంపతులచే ఈ యొక్క చిన్నారి ప్రత్యేకంగా కోరుచున్నాం. చిరంజీవి సత్కారం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పట్లు కొట్టాలి. కొట్టండి తప్పట్లు గట్టిగా వినపడుతుందా? జన్ భవిష్యశ్రీ జపేష్ డి హర్షవర్ధన్ గుప్తా వీరితో వారి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.
బి హర్షవర్ధన్ గుప్తా ఎక్కడున్నారు? మనోళ్ళు కోరుచున్నా చిరంజీవి లలితను అధ్యక్షులైనటువంటి సూర్య షేక్ జీ కార్యక్రమాలు గేమ్స్ ఉన్నాయండి. ఎవరు వెళ్ళవద్దు దయచేసి. భోజనం చేశాక 561 గారు గారు ఒకసారి చూడండి. హెచ్ దీవెన తర్వాత జెడ్పీ హై స్కూల్ ఆపుగూరు, తర్వాత ఎన్ నాగశివ జెడ్పీ హై స్కూల్ కేఎంఎంబి లక్ష్మి కాలనీ 3 మార్కులు వచ్చినాయి. గట్టిగా క్లాస్ పడాలి. 583. ఎం సాయి ప్రియ చూడు మహాలక్ష్మి చూడు సార్ ఒకసారి. హలో 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 సుప్రియ తేజస్ హలో చూడు చూడండి. భారత్ మాతా కీ జై. జై రచ్చబండ, జై రచ్చబండ, జై రచ్చబండ, జై రచ్చబండ, జై రచ్చబండ, జై రచ్చబండ. వాసవి మాతాకు, వాసవి మాతాకు. ఈనాటి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మిత్రుడు రేవతి భవన్ నారాయణ గారికి, అదేవిధంగా రచ్చబండ సంస్థ సభ్యులందరికీ మరి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఈరోజు ఎవరైనా సరే అభివృద్ధి చెందాలంటే విద్యతోనే అభివృద్ధి చెందాలి. విద్య ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఐశ్వర్యం ఎక్కడ ఉంటే అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది. దీనికి బాగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా తీసుకొచ్చిన భవన్ నారాయణ గారికి మరియు వారి మిత్ర బృందం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువజన సంఘం తరపున కూడా భవన్ నారాయణ గారు కానీ వాళ్ళ టీం కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 10th క్లాస్లో ఉత్తీర్ణులైన అందరినీ గుర్తించి మీ అందరి కోసం ఒక సభ ఏర్పాటు చేసి మరియు మన భవన్ నారాయణ గారు మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. మరి వామ్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మరియు ఈ రచ్చబండ సర్కిల్. ఈ భగవన్ నారాయణ గారు అంటేనే ఆయన ఫ్రెండ్స్, ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయన చుట్టూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళందరూ కలిసి చక్కగా చేస్తారు. మరి ఇక్కడ వీళ్ళు చేసిన ఈ కార్యక్రమం ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు
గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే అదేమి తప్పేమీ కాదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను. ఎక్కడైనా సరే చదివే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడాను బాగానే చదువుతారు. మరి వాళ్ళందరికీ కూడాను మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఇంకా బాగా చదవాలని వీళ్ళంతా కూడాను ఈ సత్కారం ఏర్పాటు చేశారు. మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మంచి విద్యాబోధన జరుగుతూ ఉంది ఇక్కడ మన స్టేట్ లో. మరి ఆ విధంగానే పిల్లలు కూడాను ఈ చదివే వాళ్ళకి కొంచెం ఊతం ఇస్తే, కొంచెం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. మీద ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ధీటుగా వీళ్ళు కూడా రాణిస్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత వాతావరణం వేడెక్కున్న మూమెంట్ లో చక్కటి వాతావరణంలో చల్లటి చెట్ల కింద ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన వామ్ అధ్యక్షులు దేవతి భగవన్ నారాయణ గారికి మరియు వారి యొక్క అనుచరుగాను అనుకోవచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అనుకోవచ్చు, అట్లాగే మా యొక్క రచ్చబండ సర్కిల్ తరఫున ఈ కార్యక్రమం తీసుకోవటం ఎంతో సంతోషం. మరి ఈ కార్యక్రమం గతంలో కూడా చాలా సార్లు జరిగింది, కానీ మరి ఈ మధ్యన ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఆగిపోయింది. మరి అటువంటి కార్యక్రమం మళ్ళా ముందుకు తీసుకొచ్చి జయప్రదం చేసేదానికి పూనుకున్నటువంటి రచ్చబండ సర్కిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు మరి పారితోషికం కానీ లేదంటే కనుక మా యొక్క రచ్చబండ తరఫున చిన్నపాటి చిరు సత్కారం, మరి ఈ సత్కారాన్ని స్వీకరించి మీరు మున్ముందు ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేదానికి మాకు కూడా ప్రోత్సాహం ఇస్తూ మా ద్వారా మీరు కూడా ఎదగాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికను అలంకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. జై. కాస్త ముందుకు రండి. ఈ ద్వయంలో వ్యవస్థ అంతా ముందుకు నడుస్తుందని చెప్పి ఒకసారి తెలియపరుచుకుంటున్నాం. మనము ఇటీవలనే కార్తీక వన సమారాధన నభూతో న భవిష్యతి అన్న రీతిన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యుల కుటుంబాలకి ప్రతి ఒక్కరిని సాదరపూర్వకంగా ఆహ్వానించి మనము కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. వేల సంఖ్యలో ఆహ్వానించుకొని వీరు మాత్రమే భరించి ఖర్చులు మేము మాత్రమే భరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆర్యవైశ్య మహాసభకి గౌరవాధ్యక్షులైనటువంటి మాజీ, దయచేసి అందరూ ఈరోజు ఆయనకి నిన్న బర్త్డే, ఈరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఒకసారి అందరూ బర్త్డే విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. Happy birthday to Josh. Happy birthday to you. అందరికీ నమస్కారం. నా పేరు కోనంకి మహావెంకట నాగలక్ష్మి. నేను వివస్కాని హై స్కూల్లో 10th చదువుకున్నాను. ఎస్ఎస్సి పబ్లిక్ 2026లో నాకు 583 వచ్చాయి అవుట్ ఆఫ్ 600. మా నాన్నగారి పేరు రాంబాబు, డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. నాకు అసలు నేను ఇయర్ స్టార్టింగ్లో ఇన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇన్ని మార్క్స్ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మా క్లాస్ టీచర్ ఎస్పెషల్లీ సుజాత లక్ష్మి మేడం చాలా హెల్ప్ చేశారు, మోటివేట్ చేశారు, సపోర్ట్ చేశారు. అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వారు మంగళగిరి మండలంలో ప్రతి స్కూల్ నుంచి టాప్ వచ్చిన వాళ్ళని పిలిచి సత్కారం చేయాలనుకున్నారు. దానికి నేను చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. వాళ్ళు పిలవడం, ఇవన్నీ మా కోసం చేయడం, మమ్మల్ని ఇంకా మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, మా కోసం వాళ్ళు టైం తీసుకొని ఇంకా ఇలాంటివి ఇంకా మా జూనియర్స్ కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మదర శ్రీప్రియ. నేను జడ్పీహెచ్ఎస్ పెద్దవడ్లపూడిలో చదువుతున్నాను. నాకు 580 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. మా నాన్నగారి పేరు మదన్ బాబు, మా అమ్మగారి పేరు మధుర పరిమిళ, మా హెచ్ఎం మేడం పేరు శైలజ మ్యామ్,
నేను ఇంత సక్సెస్ కి కారణం మా హెచ్ఎం మేడం స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇవాళ మాకు ఆర్యవైశ్య మహాసభకు చేసిన అందరికీ నమస్కారం. నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం మా టీచర్ స్పెషల్ కేర్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైంది. ఎక్స్పెషల్లీ మా క్లాస్ టీచర్ రామ్ సుబ్బారావు సార్ మా మీద చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఈ సభకు రావడానికి చాలా గర్వంగా ఉంది. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని కూడా నేను ఫస్ట్ అనుకోలేదు. బట్ మా హెచ్ఎం మేడం స్పెషల్ కేర్ అలాగే టీచర్స్ చేసిన కష్టం మాకు ఈ సభకు విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.